హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు. సో వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మనకు జరుగుతుంది చలికాలం కాబట్టి ఎక్కువ థ్రోట్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు ఇలాగ మసాలా టీ పెట్టుకొని వేడిగా అయితే తాగండి. చాలా వరకు అయితే థ్రోట్ పెయిన్ అయితే తగ్గుతుందండి. మంచిగా రిలీఫ్ అయితే వస్తుంది. నేనైతే 1 మంత్ నుంచి అయితే తాగుతున్నాను. నాకు మంచిగా వర్క్ అయ్యిందండి. ఎందుకంటే నాకు థ్రోట్ ప్రాబ్లమ్ ఒకటి ఉంది. అదే కాక సైనస్ అన్నారు కదా, దానివల్ల నేను థ్రోట్ పెయిన్ అయితే చాలా బాగా వచ్చేదండి అంతకుముందు. నేను ఈ మధ్య ఈ మసాలా టీ అయితే తాగుతున్నానండి. నాకు చాలా వర్క్ అయింది. మంచిగా యూజ్ అవుతుందని, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రిపరేషన్ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను. నేను 2 కప్స్ టీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. అందులో 1 కప్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నేనైతే 1 స్పూన్ అయితే టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా మరగనివ్వాలండి. అలాగే అందులోకి అయితే మనకు స్వీట్కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను లైట్గానే వేసుకుంటాను. మసాలా టీ కాబట్టి పంచదార తక్కువగా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా టీ పొడి వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. మరుగుతున్న మన టీలో అయితే నేనైతే మసాలా పౌడర్ అయితే వేస్తాను. నేను చూపిస్తున్న మసాలా పొడి అయితే నేనైతే డీమార్ట్లో అయితే తీసుకున్నానండి. నేను డీమార్ట్లో ప్యాకెట్లో తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత బాక్స్లో అయితే పోసుకున్నాను. అది ఏ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారనేది కూడా మీకైతే చూపిస్తాను. అదైతే ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. పావు స్పూన్ వేసి బాగా మరగనివ్వాలి. మసాలా టీలో ఉపయోగించే పదార్థాలైతే డ్రై జింజర్ అండి. అంటే మన శొంఠి పొడి అనమాట. శొంఠి పొడి, మనకి బ్లాక్ పెప్పర్ అనమాట. అంటే మిరియాల పొడి అండి. మిరియాల పొడి, మళ్ళీ లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, ఇంకా 2, 3 రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా మనమైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని ఇలాగ పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకున్నా ఓకే. డీమార్ట్లో మనం రెడీమేడ్గా తీసుకున్నా కూడా ఓకేనండి. రెడీమేడ్గా తీసుకున్నా కూడా చాలా మంచిగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే నేను తాగుతున్నాను. నాకు మంచిగా వర్క్ అయ్యింది. అందులో అయితే బాగా మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్న దాంట్లో అయితే పాలైతే యాడ్ చేసుకోవాలండి. మసాలా టీలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన వంటగదిలో దొరికేవనండి. నేనైతే గూగుల్లో అయితే సెర్చ్ చేశాను. అన్నీ మన వంటగదిలోనే దొరుకుతున్నాయి. 2 అయితే కొన్ని మీనింగ్స్ అయితే తెలియలేదండి. మీకైతే చూపించాను కదా, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. 1 కప్ మసాలా టీ డికాషన్‌కి అయితే నేను 1 కప్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత మంచిగా మరగనివ్వాలండి. మిల్క్ కూడా వేసిన తర్వాత మంచిగా మరిగితే మనకి డికాషన్ దిగి మంచిగా మసాలా టీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడైతే మంచిగా మరిగినాయి కదా, ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగితే సరిపోతుందండి. మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఈ మసాలా టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. స్టార్టింగ్‌లో కొంచెం మనకి మంటగా అనిపిస్తుంది. కొంచెం తాగంగా మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది పాలల్లో మిరియాలు శొంఠి వేసుకొని కాగబెట్టుకొని తాగితే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గొంతు నొప్పి ఉన్నా, మనకి గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా మాత్రం ఇట్టే మాయమైపోతాయి. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఎందుకంటే నేను వాడుతున్నాను. ఈ మసాలా టీ అయితే నేను 1 మంత్ నుంచి అయితే తాగుతున్నానండి. ఎవ్రీ ఈవినింగ్ అయితే నేను మసాలా టీ అయితే తాగుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ మసాలా టీ వల్ల మన గొంతు అనేది చాలా వరకు అయితే రిలీఫ్ అయితే ఇస్తుంది. మన గొంతులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా క్లియర్ అవుతాయి. ఈ వింటర్‌లో మాత్రం డెఫినెట్‌గా తాగాల్సిన మసాలా టీ అండి. చాలా మట్టుకైతే వర్క్ అవుతుంది. మనకు గొంతులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇట్టే క్లియర్ అయితే అవుతాయండి. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఎందుకంటే నేను వాడిన తర్వాతే మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ చలికాలంలో గొంతు నొప్పిని తగ్గించే మసాలా టీ అయితే ప్రిపేర్ అయితే చేశాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మట్టుకు వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.